రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మన శ్రీరంగంలో తాయిమాత్స బ్రహ్మోత్సవంలో భాగంగా మన నంపెరుమాళ్ వారు అంటే మన శ్రీరంగనాథ స్వామి వారు హనుమ వాహనంపై శ్రీరంగపురం మొత్తం విహరించబోతూ ఉన్నారనమాట. ఆ దృశ్యాలే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హనుమ వాహనం యొక్క విశేషత ఏంటయా అంటే, అసలు మన రామభక్తి అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది మన ఆంజనేయ స్వామి వారు. మన సాంప్రదాయంలో ఆంజనేయ స్వామి వారు ఏమని పిలుస్తామంటే, అంటే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆంజనేయ స్వామి వారు మనం ఏమని పిలుస్తామంటే శ్రీయత్ తిరువడి అని అంటాం. నిన్న మనం చూసాం కదా, అది గరుడాల్వార్ వారిని మనం ఏమని పిలుస్తాం సాంప్రదాయంలో అంటే పెరియ తిరువడి. ఆంజనేయ స్వామి వారిని మనం శ్రీయత్ తిరువడి అని పిలుస్తాం. చూడండి ఎంత టీవీగా హనుమ వాహనంపై మన నంపెరుమాళ్ వారు విహరిస్తూ ఉన్నారు. మనం ఇంకా చూస్తే హనుమంతుని యొక్క లక్షణాలు మనం చూస్తే, ఈ జగత్తులో భక్తి అంటే ఏమిటి అంటే దాని ప్రత్యక్ష సమాధానం మన ఆంజనేయ స్వామి వారు అంటే మన రామబంటు. హనుమంతుడి జీవితం మొత్తం రామనామస్మరణతో రామసేవతో నిండి ఉంటుంది. హనుమంతుడు తాను ఎప్పుడూ గొప్పవాడిగా భావించలేదు. అంటే నేను శరీరంగా వానరుణ్ణి కానీ ఆత్మగా రామదాసుల్ని అన్న భావంతో ఆంజనేయ స్వామి ఉండేవారు. ఆంజనేయ స్వామి యొక్క బలం, బుద్ధి, శక్తి అన్నీ కృప ఫలమే అని నమ్మేవారు అనమాట. లంకను దహించిన, సంజీవని పర్వతాన్ని మోసిన ఇది నా శక్తి కాదు, నా స్వామి శ్రీరామచంద్రమూర్తి యొక్క శక్తి అని తను చాలా వినయంతో చెప్పేవారు అనమాట. రామకార్యం కోసం ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు మన హనుమంతుడు. అందుకే ఆయన్ని మనం భక్తాగ్రేసుడు అని అంటాం. అంటే రామభక్తికి శాశ్వత ప్రతీక మన హనుమ. మన జీవితాల్లో కూడా హనుమంతుడిలా విశ్వాసం, వినయం, సేవాభావం ఉంటే ఆ శ్రీరామచంద్రమూర్తి కృప మనకి తప్పక లభిస్తుంది. శ్రీమతే రామానుజాయ నమః.